పాక్‌కి ఎన్ని చావు దెబ్బలు కొట్టినా ఇంకా బుద్ధి రావట్లేదు. రెచ్చిపోతున్నారు. స్వరాలు పెంచుతున్నారు. ఏం చూసుకుని? ఎవరి అండతో? ఏం జరుగుతుంది? అంటే అమెరికా తనదైన వక్రబుద్ధితో పాక్‌కి అండగా ఉంటామంటూ భారత్ మీద ఎగదోస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే దేశంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాకిస్తాన్లో కదా ఉగ్రవాద స్థావరాలన్నీ ఎక్కడ వేస్తున్నాయి? అమెరికాలో ఉన్నాయా? ఇండియాలో ఉన్నాయా? రష్యాలో ఉన్నాయా? చైనాలో ఉన్నాయా? అధిక శాతం ఉన్న ఉగ్ర స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడి నుంచి దారులకు పాల్పడుతున్నారు? ఎక్కడి నుంచి పుట్టలుగా బయటకు వస్తున్నారు? వారికి ఆయుధాలు ఎవరిస్తున్నారు? ఎవరు అప్పులు ఇస్తున్నారు? ఎవరికి తెలియదా? తెలిసినా మనకెందుకులే, ఎదుగుతున్న దేశాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి వాళ్ళు వాడుకోవాలి అని చెప్పి తనదైన వక్రబుద్ధి ఆలోచన చేస్తున్నారా? రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్న పాక్ ఏది చేసినా భారత్ మీదే. భారత్ ఎదుగుతుంది. వాళ్ళు అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయారు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లో ఉన్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి గూడు లేదు. ఆ ప్రభుత్వాలు పట్టించుకోవు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ రక్తదాహం ఇవే వాళ్ళకి కావాలి. మిగతావి ఏమీ వాళ్ళకి అవసరం లేదు. ప్రధాని షహబాజ్ సంచలన ప్రకటన. ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి దెబ్బతిన్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు పంత అయ్యింది. ఇక భారత క్షిపణుల దెబ్బ రుచి చూసిన పాకిస్తాన్. పాక్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా రాకెట్ ఫోర్స్. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేసిందో, నిద్రలేని రాత్రులు గడిపించిందో, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? రాకెట్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి చూస్తున్నారట. అసలు ఆపరేషన్ సింధూరు ఎందుకు వచ్చింది? ఎక్కడ పుట్టింది? ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ జరిగిందండి? పెహల్గామ్ కదా. ఎవరు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేశారు? అంటే ఏం చేసినా మూసు కూర్చోవాలా? అవసరం ఉందా? మీ దేశం మీద ఎవరన్నా వచ్చి ఇలా అన్యాయంగా చేస్తే మీరు అలాగే చేస్తారా? మీరే ఎందుకు చేస్తున్నారు? మిగతా దేశాలు ఎందుకు చేయట్లేదు అది? మరి ఆపరేషన్ సింధూర్ కాకపోతే ఏం చేయాలి? మీరు వచ్చేయండి రా బాబు, చంపేయండి, మతాల పేరు అడగండి, ప్యాంటు జిప్పులు ఊడతీసి మీరు కాల్చండి ఎవరో చూసి అని చెప్పి చేతులు ముడుచుకోవాలా? చేతులు ముడుచుకునే చేతగాని దేశం కాదు ఇది. మీసం మెలేసి నిలబడే మగధీరులున్న భారతం ఇది. భారతదేశం సత్తా ఇప్పుడు ఎవరో గొప్పగా చెప్పనవసరం లేదు. చరిత్ర చెబుతుంది భారత పౌరుషం ఎలాంటిదో. ఎలాంటి గొప్ప గొప్ప యోధులు ఈ భరతఖండం నుంచి ఉచ్చబోయించారో గతం మర్చిపోవద్దు. అంతకంటే ఎక్కువ అప్పట్లో పౌరుషం కనిపించేది. ఇప్పుడు సాంకేతికంగా కూడా పవర్ఫుల్ అయిపోయిన భారతదేశం. దీన్ని టచ్ చేయాలంటేనే ఒన్నులో ఉడుకు పుడుతుంది. ఆ పరిస్థితిలో ఉన్నారు మిగతా దేశాలు. పులితో చెలగాటాలు వద్దు. ఇది ఇండైరెక్ట్గా చెప్పే మాటలు. ఇక అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చుకునే వ్యవస్థ. రాకెట్ ఫోర్స్కు ప్రత్యేక కమాండ్. రాకెట్ ఫోర్స్ అట ప్రత్యేక కమాండ్ అట. ఈ కథ కూడా చూద్దాం. క్షిపణుల మోహరింపు అంశాలను అదే చూసుకునేలా ప్రత్యేక వ్యవస్థ. భారత్ను దృష్టిలో ఉంచుకునే రాకెట్ ఫోర్సు. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు పడుకున్నా కూర్చున్నా భారత్ బాగోకూడదు. భారత్ క్రికెట్ మ్యాచ్లో ఓడిపోవాలి, భారత్కి ఏదో జరిగిపోవాలి, మన వాళ్ళు వెళ్ళి అక్కడ విధ్వంసాలు సృష్టించాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు. ఈ తప్పు వేరేదే ఉన్నది. అది రాకెట్ ఫోర్స్ చేసినా, ఇంకో ఫోర్స్ చేసినా అదంతా భారత్ కోసమే. కానీ మీ ఆటలు సాగవు. మీ ఆటలు సాగనివ్వదు భారత్. అది మీరు చాలాసార్లు చూశారు రుచి. ఇంకా మీకు తప్పట్లేదు. ఏర్పాటు చేస్తున్న ఓపెన్గా ప్రకటించిన పాక్. భారత్ను దృష్టిలో ఉంచుకునే రాకెట్ ఫోర్స్ ఏర్పాటు. దీన్ని ఏర్పాటు చేస్తున్నామని ఓపెన్గా పాకిస్తానే ప్రకటిస్తున్నది. ఎవరి గుండె ధైర్యం? ఎవరిస్తున్నారు ఆ ధైర్యం? అది చూద్దాం. ఇక రాకెట్ ఫోర్స్ ప్రకటనకు 24 గంటల ముందు భారత్పై ప్రధాని షహబాజ్ షరీఫ్ బెదిరింపు ప్రకటనలు. సింధు జలాల నుంచి న్యూఢిల్లీ చుక్క నీరు తీసుకున్నా
సహించేది లేదని భారత్కు వార్నింగ్. ఉడత ఊపులు విన్నారా సామెత? ఉడత ఊపులకి ఎవ్వరు భయపడతారండి? ఇంత తోక ఉంటుంది, దాన్ని తింగు 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 అని తిప్పుతుంటుంది, దానికి భయపడిపోతారా? ఇక్కడ ఉన్నది ఏంటి? సింహం. భారతదేశం అంటే సింహం. ఆ సింహం ముందు ఉడతొచ్చి ఊపితే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది. మొత్తాన్ని కట్ చేస్తే పాకిస్తాన్ పరిస్థితి. అరే బాబు, మీ దేశాన్ని కాపాడుకోరా, నీ ప్రజలకేదో చేయరా, వాళ్ళకి తాగడానికి నీరు ఇవ్వండి, సమయానికి భోజనం పెట్టండి, ఉండడానికి ఒక గూడు ఇవ్వండి, మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని అభివృద్ధి చేసుకోండి. ప్రపంచ దేశాల్లో మీపై పడ్డ ఆ రక్తపు మరకలను చెరుపుకోవడానికి ఆలోచన చేయండి అంటే చుక్క నీరు తీసుకుంటే చుక్కలు చూపిస్తారట. దేనికి? భారత్కి. పాకిస్తాన్. వాటే కామెడీ సీన్స్. ఇక మర్చిపోలేని గుణపాఠం చెబుతామని షహబాజ్ షరీఫ్. మర్చిపోలేని గుణపాఠం ఎన్నిసార్లు తిన్నారా స్వామి మీరు? మర్చిపోలేని గుణపాఠాలు ఒకటా రెండా? ఎన్నిసార్లు మర్చిపోలేని గుణపాఠాలు తిన్నారు? గుణపాఠాలు చూశారు, రుచి చూశారు. నువ్వేంది భారత్కి చెప్పేది అంటున్నారు. ఇక సింధు జలాలు పాకుకు ప్రాణాధారం అన్న షరీఫ్. నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న పాక్. నిన్నెవ్వరు రాజీ పడమన్నారు? ఏం చేస్తావు చెయ్యి అంటున్నది భారత్. నిన్నెవరు రాజీ పడమన్నారు? గగ్గోలు ఎత్తిపోయింది ఎవరు? భయపడిపోయి వణికిపోయి మేము ట్రంప్ గారికి చెప్పాం, చైనా వాళ్ళకి చెప్పాం అని ఆపించుకున్నది ఎవరు? మొన్న ఒకసారి ట్రై చేయవలసింది కదా. ఆపరేషన్ సింధు రాకుండా కంటిన్యూ చేయించవలసింది కదా. సీజ్ ఫైర్లు ఎందుకు? ఉచ్చబడే కదా, వణుకు పుట్టే కదా. సహించేది లేదా? వార్నింగ్లు ఇస్తారా? రాజీ పడే ప్రసక్తే లేదట. భారత్పై వరుసగా విషం కక్కుతున్న పాక్ నేతలు. మొన్న అమెరికా గడ్డ నుంచి ఆర్మీ చీఫ్ హసీం మునీర్ అణుబాంబులేసి సగం ప్రపంచాన్ని లేపేస్తామని వార్నింగ్. ఏంటండి ఇది? అణుబాంబులేసి సగం ప్రపంచాన్ని మేము లేపేస్తామని చెప్పి మునీర్ అంటుంటే ట్రంప్కి ఆ మాటలు ఏమీ వినిపించట్లేదా? ఏందిరా నీకు ఉన్నదేంటి? నువ్వు లేపేసేదేంటి? సగం ప్రపంచాన్ని లేపేయడం ఏంటి? పిచ్చి నశాలానికి ఏమన్నా ఎక్కిందా అని చెప్పి ఏం చేయాలండి? ఉక్కుపాదం కదా మోపాలి. అగ్రరాజ్య అధ్యక్షులని చెప్పుకోవడం కాదు కదా. ప్రపంచాన్ని సగం నాశనం అంటున్నాడు. భారత్నే కాకుండా అణుబాంబు అనే మాట కానీ, అణుబాంబు ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చింది అంటే పాకిస్తాన్ ఉండదు. అణుబాంబును ప్రయోగించే పరిస్థితి ఉండదు. ప్రయోగించమన్న ఆలోచన వచ్చినా సరే అందరూ అయిపోతారు. అది వాళ్ళకి తెలుసు. అదే చెప్తాను కదా, ఉడత ఊపులు, మేకపోతు గాంభీర్యాలు, బెదిరింపులు, ఇది ఏ ఉండదు. నేను లెగిస్తే మనిషిని కాదంటాడు. ఆ టైపు ఇది. అది లెగాలి కదా. భారత్పై వరుసగా విసుక్కొస్తున్నాం. ఇది అణుబాంబు వేసి సగం ప్రపంచాన్ని లేపేస్తామని మునీర్ వార్నింగ్ అండి. హసీం మునీర్ అంటాడండి, భారత్ హైవేపై వస్తున్న ఒక మెర్సిడెస్ కార్ లాంటిది, పాకిస్తాన్ ఓ డంప్ ట్రక్ లాంటిదట. పాకిస్తాన్ చాలా గొప్పగా పోల్చుకున్నాడు. అది డంపే, అదిలో ఏముంటుంది? చెత్త చెదారమే. డంప్ ట్రక్కే. మెర్సిడెస్ కార్ లాంటిదే, పవర్ఫుల్. భారతదేశం ఒప్పుకున్నాడు. కానీ ఈ పోలిక చూడండి మళ్ళీ ఇక్కడ. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీ కొంటే ఎవరికి నష్టం? నష్టం ఎవరికో తెలుసుకోమని భారత్కు హసీం మునీర్ హితవు. అంటే ఎంత గొప్ప కారు అయినా, మీరు ఎంత గొప్పగా ఉన్నా, మేము వక్రబుద్ధి ఉన్న వాళ్ళవి, మేము దుష్టులమి, మేము దుర్మార్గులమి, మేము చెత్త కుప్ప లాంటి వాళ్ళమి, మా చెత్తలో మీ కాలు వేసారు అంటే మీ కాలుకి అంటుకుంటుంది ఆ బురద అని చెప్తున్నాడు. అంటే వాళ్ళని చెత్త కిందే పోల్చుకుంటున్నారు. మెర్సిడెస్ కారులో వస్తారా, మిస్సైల్తో వస్తారా అన్నది పాపం ఆయనకి తెలియదు. సామెతలాగే ఉంటుంది. మెర్సిడెస్ కార్స్లో ఎందుకు వస్తారు? మిస్సైల్తో వస్తారు. ఆల్రెడీ వచ్చారు కదా. మీ డంపునంతా కూడా పాతాళంలోకి తొక్కి పడేయడానికి, ఆ చెత్త బయటికి రాకుండా, ఆ పొల్యూషను ఏ దేశానికి అంటకుండా భూస్థాపితం చేసేస్తారు. భూగర్భంలో కలిపేస్తుంది మిసైల్. మెర్సిడెస్ బెంజ్ కారులో రారు హసీం మునీర్, మిస్సైల్ తోటి వస్తుంది భారత్ అని సమాధానం ఇస్తున్నారు భారత పౌరులు. ఇక హసీం మునీర్ తర్వాత బిలావల్ భుట్టో వార్నింగ్. వీళ్ళు చూడండి, ఒకరి తర్వాత ఒకరు తగులుకుంటున్నారు.
మోదీకి వ్యతిరేకంగా ఏకం కావాలని పాకిస్తానీలకు పిలుపు. మోదీకి వ్యతిరేకంగా రావాలట. ఎవరు వస్తారు మోదీకి వ్యతిరేకంగాని? భారతదేశానికి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా రావడం అంటే 130 కోట్ల భారతదేశానికి ఎదురు రావడం. మీకు అర్థం కాదు, ఒక వ్యక్తి కాదు, ఇది దేశం. ఇక మీరు వ్యక్తి టార్గెట్ చేస్తారు, వ్యక్తులు కాదు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా అంత పవర్ఫుల్లే భారతదేశంలో. మీసం మొలుస్తుంది, మీసం మెలేస్తాడు, తొడగొడతాడు, తోలు తీస్తాడు. మీరంతా ఏకమవ్వండి. సింధు జలాలు ఆపేస్తే యుద్ధం తప్ప మరో మార్గం లేదన్న బుట్టో. యుద్ధం 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 ఎన్నిసార్లు చేశారు స్వామి మీరు యుద్ధం? ఏం చేస్తారు యుద్ధంలోకి వచ్చి? ఏం చేస్తారు చెప్పండి? ఒకరోజు, ఒక పూట, 2 రోజులు, అంతేనా? వారం తిరగదు. ఏంటి యుద్ధం 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 అని వాళ్ళని రెచ్చగొట్టి అమాయక ప్రజలందరినీ మా దగ్గర ఏదో ఉందని చెప్పి వాళ్ళని మభ్యపెట్టడం తప్ప ఏముంది మీ దగ్గర చేయడానికి? ఎన్నిసార్లు ఈ మాయ మాటలు చెప్పి మీ ప్రజలను మోసం చేసుకుంటారు? పాలన కోసం ఎందుకు పట్టుపట్టరు? దాని మీద ఎందుకు ఒక మంచి పాలన చేయాలని ఆలోచన చేయరు? తాజాగా రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటన. భారత్కు వ్యతిరేకంగా అమెరికా అండతో అస్త్రశస్త్రాలను పాక్ కూడగొట్టుకుంటుందా అనే అనుమానాలు అయితే ఇప్పుడు వస్తున్నాయండి. ఎందుకంటే అమెరికా అండతోటే వాళ్ళు సాంకేతికంగా కూడా డెవలప్ అవ్వాలని చూస్తున్నారు. అమెరికా కూడా కావాల్సింది అదే. భారతదేశం ఏ దేశానికి లొంగదు, అది చాలామంది కన్నుకుట్టు. దీన్ని ఏదో రకంగా చెయ్యాలి, అది ఎదిగిపోతుంది, ఇంత మేధాశక్తి ఉంది, ఇన్ని వనరులు ఉన్నాయి, భారతదేశాన్ని మనం ఆపకపోతే అది నెంబర్ 1కి వెళ్ళి కూర్చుంటుంది. నెంబర్ 1కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరి వెనక్కి దిగడం అన్నది ఉండదు. సో ఆ ఎదిగే క్రమంలో ఎక్కడో దగ్గర తొక్కాలి అని. తొక్కే ఛాన్స్ ఏమీ లేదు. ఎంత తొక్కుదాం అనుకుంటే అంత పైకి లెగిసి వెళ్తుంది. అది భయం. భారత్ను బ్లాక్మెయిల్ చేసేలా పాక్ను ఎగదోస్తున్న ట్రంప్. ఇది జరుగుతున్న ప్రచారం. భారత్కి వ్యతిరేకంగా మాట్లాడండి, ఇది చేయండి, అది చేయండి, నేను అన్నీ చూసుకుంటాను, అన్నీ పంపిస్తానని చెప్పి ట్రంప్ కానీ వాళ్ళకి సహాయం చేయకపోతే, వాళ్ళకి హామీలు ఇవ్వకపోతే, వాళ్ళతో వినోదాలు చేసుకోకపోతే అసీం మున్నేరుని అమెరికా పిలిపించుకుండి ఆయనకి విందు భోజనాలతో సత్కారాలు చేసి పంపిస్తారండి? వాళ్ళు చేసిన పని ఏంటి? అద్భుతంలో ఏమైనా చేశారా? గొప్ప విషయాలు ఏమైనా చేశారా? అమాయక ప్రజలను చంపుతుంటే, మీ టవర్స్ను కూల్ చేస్తుంటే, మీ అమెరికన్స్ని చంపేస్తే మీరు వాళ్ళతో ఇంకా స్నేహబంధం కొనసాగిస్తున్నారే. బిన్ లాడెన్ వాళ్ళు పట్టించారనుకోండి, మీకు అది ఉండొచ్చు. అయ్యో మాకు శత్రువుగా ఉన్నవాడు మా మీద పగపెట్టి మా దేశం మీద అటాక్ చేసిన వాడిని పాకిస్తాన్ పట్టించిందిరా అనుకోవచ్చు. వాళ్ళే కదా దాచింది, అదే దేశంలో దొరికాడు కదా మీకు. ఎలా మర్చిపోతారు? ఇదేం బుద్ధి, ఇదేం ఆలోచన? ఇది అడుగుతున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికా అండతో మళ్ళీ కయ్యానికి కాలు దూవుతున్న పాక్. మళ్ళీ మరో రూపంలో భారత్పై పాక్ యుద్ధం మొదలు పెట్టబోతున్నదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మీరు ఎంత మొదలు పెడతారో మొదలు పెట్టండి. అమెరికా మీకు అండగా వస్తుందో లేకపోతే వేరే వస్తుందో అన్నది. రష్యా భారత్కి అండగా నిలబోతుంది, నిలిచింది, నిలవబోతుంది. చైనా కూడా భారత్ తోటి కలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ భయం ఇప్పుడు ట్రంప్కు పట్టుకుంది. అందుకనే పాక్కి అండగా ఉండే ఆలోచన చేస్తున్నాడు. ఏదో రకంగా భారత్ని ఇబ్బంది పెట్టాలి. మరో అటాక్ కానీ భారత్ మీద పాకిస్తాన్ ఏ రూపంలో చేసినా పాక్ అనేది ప్రపంచ పటంలో ఉండదు అని డంకా బనాయించి భారతదేశ పౌరులు మాట్లాడుతున్నారు. మరొక్కసారి కానీ వక్రబుద్ధి చూపించిన అటాకుల ఆలోచన వచ్చినా మర్చిపోండి, ఇంకా ప్రపంచ పటంలో ఉండదని. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినా ఏం చేసినా అది ఎంతటి విషమ పరిస్థితులకు దారి తీసినా ఈసారి మాత్రం సహించేది ఉండదు. మునీర్, షహబాజ్ గుర్తుంచుకోండి, మీ ఉడత ఊపులకి భయపడేది ఎవ్వరూ లేరని చెప్పి నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా అటాకులు ఇస్తున్నారు. ట్రంప్ను కూడా డోంట్ కేర్ అనే పరిస్థితికి మోదీ వెళ్ళిపోయారు. భారతదేశం కూడా వెళ్ళిపోయింది. తేల్చుకుందాం, ఎంత దూరం వెళ్తే అంత దూరం అంటున్నారు. మరి దీని పర్యవసానాలు రాను రోజులు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుందో చాలా కీలకంగా ప్రపంచంలో మారుతున్న ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు.